ఆస్తిపత్రాలు దొంగతనం చేస్తూ ఉండగా బాలుకి అడ్డంగా దొరికిపోయిన మనోజ్. ఇంట్లో అందరి ముందు మనోజ్ని నిలదీసిన బాలు. నీకేంట్రా నాకు అవసరం అని అన్న మనోజ్ మాటలు విని మనోజ్ చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని పూర్తిగా చూడండి. మా వీడియోని షేర్ చేయండి. అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. పూర్తిగా చూడండి వీడియోని. ఏవండి, ఏంటండి రోహిణి ఎందుకు అలా మాట్లాడుతుంది గమనించారా మీరు అని మీనా అంటుంటే, ఏంటి మీనా ఏం మాట్లాడింది ఎలా మాట్లాడింది అని బాలు అంటాడు. అదేంటండి మీకు అర్థం కాలేదా? ఫోన్ చేసింది తనే, ప్రశ్నలు అడిగింది తనే, సమాధానాలు కూడా చెప్పింది. కానీ ఎక్కడా కూడా అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నట్టు నాకేమాత్రం అనిపించలేదు. తను కావాలని ఎవరికి ఫోన్ చేయకుండా చేసినట్టు నాటకం ఆడి అందరి ముందు వాళ్ళ మావయ్యతో మాట్లాడినట్టు ఏదో యాక్టింగ్ చేసిందేమో అని నాకు అనిపిస్తుంది అని మీనా అండంతో, అవును పూలగంప, నీకు బాగానే తట్టింది. నేను అదే అనుకున్నాను కానీ నాకు అంతలా అనిపించలేదు. అయితే నువ్వు చెప్పింది నిజమే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అదేనండి అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలి. అసలు రోహిణి వాళ్ళ మావయ్య మలేషియా నుంచి ఒకసారి సడన్గా నాకు రోడ్డు మీద కనిపించాడు. అదీ కాక మనందరం గుడికి వెళ్తే అక్కడ కనిపించాడు. ఎక్కడ పడితే అక్కడ ఎలా కనిపిస్తారండి? మలేషియా నుంచి ఇక్కడికి రావడం అంటే మాటలా? ఊరికే ఎలా వస్తారు? ఏదో ట్రిప్ కోసమో లేకపోతే ఏదన్నా బిజినెస్ డీల్ కోసమో వచ్చి ఆ బిజినెస్ పని చూసుకుని వెళ్ళిపోతారే కానీ ఇక్కడ ఉండి మొక్కులు తీర్చుకోవడానికి అంతలా ఉండరు కదా. నాకు ఆయనని గుళ్ళో చూసినప్పుడే డౌట్ వచ్చింది. కానీ సర్లే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడులే అనుకున్నాను. కానీ ఇవాళ రోహిణి పడ్డ భయం వల్ల నాకు వాళ్ళ మావయ్య అసలు నిజంగా ఉన్నాడా లేదా అని డౌట్ కొడుతుందండి అని మీనా బాలుతో అంటుంటే, నువ్వు అంటుంటే నాకు అలాగే ఉంది మీనా. అసలు వాళ్ళ మావయ్య మలేషియా నుంచి వచ్చాడా లేదా? అసలు ఆయన వాళ్ళ మావయ్యేనా? అసలు రోహిణి అసలు మలేషియాకి చెందిన అమ్మాయి అయినా లేకపోతే ఇండియాలో పుట్టి కావాలని లో క్లాస్ అయి ఉండి హై క్లాస్ అని చెప్పుకుంటుందా? ఇవన్నీ కనిపెట్టాలి అని బాలు అంటుంటే, మనం ఎలా కనిపెడతామండి? వాళ్ళ లైఫ్ అంటే మనకు తెలీదు. రోహిణి పెళ్ళవక ముందు లైఫ్ మనకు అసలు తెలీదు. ఓన్లీ విద్య మాత్రమే రోహిణి ఫ్రెండ్. అంతకు మించి ఇంకెవ్వరూ లేరు రోహిణికి. ఇక ఎవరిని కలుస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది? మనం ఏమన్నా తెలుసుకోవాలి అంటే విద్యని కలవాలి, లేకపోతే రోహిణిని డైరెక్ట్గా అడగాలి. ఇంకా అంతకి దొరక్కపోతే వాళ్ళ నాన్న నెంబర్ తీసుకుని వాళ్ళ నాన్న ఉన్న జైలుకి ఫోన్ చేసి మాట్లాడాలి. ఇంతకు మించి ఇంక ఆప్షన్ లేదు అని మీనా అంటుంటే, సరే ఏదో ఒకటి చేద్దాంలే మీనా, ప్రస్తుతానికి మన ప్రయత్నం మనం చేసి ఎలాగైనా సరే పార్వతమ్మ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి తెలుసుకోవాలి, సరేనా? సర్లేండి, మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదులే అని మీనా అంటుంటే, లేదు మీనా కష్టపడాలి. ఎందుకంటే మా అమ్మ నేను డబ్బు లేని దానివని చాలా చునకలు చేసి మాట్లాడింది. ఇన్ని రోజులు డబ్బున్న అమ్మాయి అని రోహిణికి చాలా గౌరవం, చాలా పద్ధతిగా అన్ని ఇచ్చి పెట్టింది. కాబట్టి ఇప్పుడు తనకు కూడా డబ్బు లేదని తెలిసిందనుకో ఒకవేళ మా అమ్మకి, అప్పుడు ఎలా చేస్తుందో ఏం చూస్తుందో నేను చూస్తాను, ఎవరిని పొగుడుతుందో నేను చూస్తాను అని బాలు అంటుంటే, అబ్బా మీకు అన్నీ ఇవే పనులు, సర్లేండి పదండి మనం వెళ్దాము, మన పని మనం చేసుకుందాము అని మీనా అంటుంది. ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రోహిణి అయితే, ఇలా అయిందేంటి మనోజ్, మనం ఏం చేద్దాం అనుకున్నామో ఆఖరికి ఏమైంది? అత్తయ్య వాళ్ళేమో మనం అడిగితే వద్దరు అనుకున్నాము, కానీ ఇలా వద్దని చెప్పేసి ఇవ్వనని ముఖం మీద చెప్పేశారు. అత్తయ్య అసలు నిజంగా ఇస్తారని చాలా ఆశపడ్డాను మనోజ్ నేను, కానీ అత్తయ్య ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు అని ఇక రోహిణి అంటుంటే, నువ్వేంటి రోహిణి, నేను కూడా మా అమ్మ మీద నమ్మకంతోనే ఆ 30 లక్షలు తీసుకువెళ్ళి ఇంటి ఓనర్కి ఇచ్చేశాను. ఇప్పుడు మిగతా డబ్బులు ఎలా కట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ ఇలా హ్యాండ్ ఇస్తుందని అసలు అనుకోలేదు, ఊహించలేదు అని ఇక మనోజ్ అంటుంటే, హ్యాండ్ ఇవ్వడం ఏంటి మనోజ్, నువ్వు అత్తయ్యని అసలు ముందు అడిగావా? ముందడిగి మిగతా పనులన్నీ చూసుకోవాల్సింది. నువ్వు ముందు ఏమీ అడగకుండా ఇప్పుడు సడన్గా వచ్చేసి ఇలా చేస్తే ఎలా కుదురుతుంది చెప్పు మనోజ్ అని రోహిణి అంటుంటే, అంటే ముందడిగితే అమ్మ ఎలాగో ఒప్పుకుంటుందిలే అని ధీమాతో ఉన్నాను రోహిణి, కానీ ఆఖరికి వచ్చాక అమ్మ ఇల్లు అమ్మనని చెప్పేసి ఇలా అంటుందని నాకేం తెలుసు అని ఇక మనోజ్ అంటుంటే, ఆఖరికి ఏమైంది? అత్తయ్య ఇవ్వననే చెప్పారు, వాళ్ళ నాన్నగారి గుర్తుగా ఉంచుకుంటాననే చెప్పారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మరి? 70 లక్షలు తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలి అని మనోజ్ని ఇక రోహిణి అంటుంటే, ఏముంది, మీ నాన్న వాళ్ళు ఉన్నారు కదా, మీ నాన్న వాళ్ళని అడిగి మీ నాన్న వాళ్ళని అక్కడి నుంచి బ్యాంకులో ఏమని చెప్పు. మీ మావయ్య దగ్గర లేకపోతే ఏమైంది, మీ నాన్నగారి దగ్గర ఉంటుంది కదా, మీ నాన్న దగ్గర బోల్డ్ ఆస్తుంది కదా, 300 కోట్లు ఎంతో ఉందని మా అమ్మకి చెప్పావంట కదా. మా అమ్మ నాకు చెప్పింది, ఆ 300 కోట్లు ఒక 3 కోట్లు ఇస్తే ఏమవుతుంది రోహిణి? ఏమైపోదు కదా. నేను బాగా సంపాదించాక మళ్ళీ తిరిగి మావయ్య గారికి కట్టేస్తాను, అలాగే వీలునామా రాయించుకుని మరీ తీసుకుంటాను
అని మనోజ్ అంటుంటే, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మనోజ్ డబ్బులు తీయడం అంటే. మాకు క్యాష్ రూపంలో ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అవి ఒక సైట్స్ కొనడమో, ఆ సైట్ దగ్గర నుంచి రావడమో ప్రాఫిట్ అలా ఉంటుంది మా నాన్న ఆస్తి మొత్తం లెక్క పెడితే. కానీ నువ్వేమో ఇప్పటికిప్పుడు 3 crores క్యాష్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మా నాన్న అసలుకి జైల్లో ఉన్నారు, ఆయన బయటికి రావాలి, అప్పుడు మిగతా పనులు అవ్వాలి. అలా ఎలా కుదురుతుంది చెప్పు మనోజ్ అనిక. రోహిణి అంటుంటే, ఎప్పుడు డబ్బులు అడిగినా ఏదో కహాని చెప్తావు రోహిణి నువ్వు. మొన్న కూడా అలాగే చేశావు. షోరూమ్కి పెట్టుకున్నాము, ఆ డబ్బులు ఎలా వచ్చాయి? కల్పన ఇవ్వడం బట్టి వచ్చాయే కానీ మీ నాన్నగారి మీద అసలు పెట్టుకుని ఉంటే ఇప్పటికీ నేను షోరూమ్ పెట్టుకోకుండా జాబ్ కోసం తిరుగుతూ ఉంటే ఆ బాలుగాడు నన్ను ఎగతాళి చేస్తూ మాట్లాడేవాడు. ఇప్పుడు చూడు, ఆ కల్పన తిరిగి ఇచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు హాయిగా షోరూమ్ పెట్టుకుని ఇంత పెద్ద విల్ల కొనుక్కోబోతున్నాము. మీ నాన్నగారి వల్ల ఇంకేమీ కాదు. నువ్వు తెస్తాను అంటావే కానీ ఆ డబ్బులు మీ నాన్న ఇవ్వరు. మీ నాన్న నిజంగా డబ్బున్న వాళ్ళేనా అనిక మనోజ్ అడిగేసరికి రోహిణిని, అబ్బా మనోజ్ కూడా డౌట్ వచ్చేసింది. ఇప్పుడు కానీ మనోజ్ని డైవర్ట్ చేయకపోతే ఇక నా పని అంతే అని రోహిణి మనసులో అనుకుని, అబ్బా మనోజ్ నీకేంటి అర్థం కావట్లేదా? ఏం పర్వాలేదు, మా నాన్నగారు ఇస్తారు, కానీ ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా. అప్పుడు నువ్వు 40 లక్షల కోసం వెళ్ళినప్పుడు కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయన ఎలా ఇస్తారు చెప్పు? జైలు నుంచి బయటికి వస్తే కంపల్సరీగా ఎంతో కొంత ఇస్తారు. అయినా నేను అప్పుడప్పుడు నీకు డబ్బులు ఇచ్చేదాన్ని కదా, అవన్నీ మా నాన్నగారు ఇచ్చిన డబ్బులే. నువ్వు మణికంఠ దగ్గర అప్పు చేసిన డబ్బు కూడా నేను మా నాన్నగారు ఇచ్చిన డబ్బుతోనే తీర్చాను మనోజ్. మా నాన్నగారు ఏమీ ఇవ్వరని చెప్పట్లేదు. అంత పెద్ద పెద్ద అమౌంట్ అక్కడి నుంచి ఇక్కడికి పంపాలంటే చాలా ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని పట్టించుకోకుండా మా నాన్న ఇవ్వలేదంటావేంటి నువ్వు? నాతో మాట్లాడకు. ఆ కల్పనతో నన్ను పోలుస్తున్నావా? ఆ కల్పన దగ్గర నుంచి అసలు డబ్బులు రావడానికి కారణం కూడా నేనే. మా పార్లర్కి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేలా చేశాను. అసలుకి వడ్డీ కూడా తీసుకుని ఆ అమ్మాయిని అక్కడి నుంచి పంపించేశాను. దానివల్లే నువ్వు షోరూమ్ పెట్టుకున్నావు. అది గుర్తుపెట్టుకో మనోజ్. తను డబ్బులు ఇవ్వడం వల్ల కాదు, నేను ఫోర్స్ చేసి నా బ్రెయిన్తోనే తనని భయపెట్టాను కాబట్టి నాకు డబ్బులు తను తిరిగి ఇచ్చేసింది. లేకపోతే నీ ముఖంతో నువ్వు తీసుకునేవాడివా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, సరే రోహిణి ఇంక వదిలే, ఈ టాపిక్ ఇక్కడితో అనవసరం. ముందు అసలు 70 లక్షలు ఎక్కడి నుంచి తేవాలో ఆలోచించు. మీ నాన్న దగ్గర నుంచి ఎలాగో పని అవ్వదు కాబట్టి నేనే ఎక్కడి నుంచి అయినా ఎవరైనా అడిగి చూడాలి. సర్లే మణికంఠాన్ని కానీ ఇంకెవరైనా అడిగి చూస్తాను. ఎవరు ఇవ్వకపోతే అప్పుడు ఇంటికి వెళ్ళి దాని తర్వాత చూద్దాం ఆ పని అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు మనోజ్ అని చెప్పి ఇక రోహిణి అంటుంది, చూద్దాం ఇంటికి వెళ్ళి మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడమో, ఆ డాక్యుమెంట్స్ మా అమ్మకి తెలియకుండా తాకట్టు పెట్టడమో అమ్మడమో ఏదో ఒకటి చేసేస్తాను అని చెప్పేసి మనోజ్ అంటుంటే, అదేంటి అత్తయ్య గారి సైన్ అవసరం లేదా? మా అమ్మ సైన్ ఎలాగోలాగా నేను మార్చి పెడతానులే, కానీ అది కాదు మనోజ్, ఒకవేళ దొరికామంటే చాలా దారుణంగా ఉంటుంది. ఆ ఇల్లు మంది కాదని తెలిస్తే అత్తయ్య గారు చాలా బాధపడతారు. వద్దు మనోజ్, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులేమి చేయకు అత్తయ్యకి తెలియకుండా అని రోహిణి అంటుంటే, లేదు రోహిణి, నువ్వెంతో వద్దని చెప్పినా చాలా కష్టమైపోతుంది నాకు. ఎలాగైనా సరే వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఇల్లు తాకట్టు పెడతాను అమ్మ సంతకం పెట్టేసి, వాళ్ళు ఆ తర్వాత చూసుకుంటారు. అయినా మనం బాధ పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా మా అమ్మ నాన్నల్ని. ఎలాగో ఆ 70 లక్షలతో ఈ ఇంట్లోనే ఉంటాం కదా, విల్లా కట్టుకుంటున్నాం కదా, విల్లాలో ఉంటున్నాం కదా, ఆ అమౌంట్ ఇచ్చేసి మనం హ్యాపీగా ఎక్కడే ఉండొచ్చు, ఇక పాతింటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అని మనోజ్ చెప్పేసరికి, రే మనోజు ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు అని అప్పుడే ఇక బాలు వచ్చి అడుగుతుంటే, అబ్బబ్బే ఏం లేదురా, అయినా వేరే వాళ్ళ రూమ్లోకి వచ్చే ముందు తలుపు కొట్టాలని తెలీదా అని ఇక బాలుని అడుగుతాడు మనోజ్. అయితే అబ్బో పెద్ద ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏదో మాట్లాడుకుంటారు. మహా అయితే ఈ బంగ్లాకి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలనే కదా మీరు ఆలోచించేది, అంతకుమించి ఇంకేం ఆలోచిస్తావు నువ్వు అని చెప్పేసి బాలు అంటుంటే, సర్లే కానీ ఏం మాట్లాడుకుంటున్నారు అని బాలు అడుగుతుంటే, రే మా మొగుడు పెళ్ళం వద్దే బోల్డ్ ఉంటాయి అన్నీ చెప్పాలి ఏంటి నీకు? ఇప్పుడే చెప్పాను కదా, ఆ డబ్బులు ఎలా తేవాలి 70 లక్షల గురించి ఆలోచిస్తూ ఉంటారు, అంతకుమించి మీరు ఏమో ఆలోచిస్తారులే. కానీ సరే ఆ 70 లక్షల కోసం పిచ్చెక్కిపోయి కొట్టుకోకండి, ముందు అసలు ఈ విల్ల వర్తా కాదా అవన్నీ చూసుకోండి రా అని బాలు చెప్తుంటే, చూసాంలేరా మొత్తం కనుక్కునే ఈ విల్ల కొనుక్కున్నాము, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక మనో చెప్పేసరికి, చెప్పినప్పుడు వింటేనే బాగుపడతారు, ఆ తర్వాత ఏమన్నా అయితే మాత్రం బాధపడతారు. నాకెందుకు, ఏదో ఒకటి చేసుకో, మళ్ళీ ఏమన్నా అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మాత్రం బాధపడుకో అని బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేనెందుకు బాధపడతాను రా, ఆ ఇల్లు ఎలాగైనా సరే అమ్మి తీరుతాను, అమ్మి ఈ విల్లాని మొత్తం నా సొంతం చేసుకుంటాను అని ఇక మనోజ్ అయితే మనసులో అనుకుంటాడు. సర్లే కానీ మరి ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తావు కదా, మరి తాళం ఎవరిని అడుగుతావు? తాళం అడిగితే అత్తయ్య గారికి డౌట్ రాదా అని రోహిణి అడిగేసరికి, ఎందుకు వస్తుంది రోహిణి, నేను ఉన్నాను కదా, మా అమ్మ నేను అడిగితే ఏమందు,
అక్కడ ఏవో కొన్ని వస్తువులు మర్చిపోయానని చెప్పేసి ఫైల్స్ మర్చిపోయానని వెళ్తాను, అప్పుడు డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చేస్తాను అని చెప్పేసి ఇక మనోజ్ చెప్పడంతో రోహిణికి బయట నుంచి అయితే ఇక బాలు ఆ మాటను వినేస్తాడు. అదా నీ సంగతి, చెప్తానుండ్రా, ఇంటికి వెళ్తావు కదా అప్పుడు అక్కడే నేను నిలదీస్తాను, అప్పుడు దాకా నువ్వు వెళ్ళేదాకా నేను చూస్తూ ఊరుకుంటాను, మళ్ళీ ఇప్పుడు కానీ నేను పట్టుకుని అడిగానంటే ఏం లేదు నేనేం వెళ్ళలేదు అని చెప్పేసి నాటకాలు ఆడతావు, కాబట్టి నేను ముందే నిన్ను ఏమీ అనను, అక్కడికి వెళ్ళాక రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, అప్పుడు కానీ అందరి ముందు నిజస్వరూపం బయటపడదురా, చెప్తాను మీ మొగుడు పిల్లం ఏం చేస్తున్నారు అని ఇక మనసులో అనుకుంటాడు బాలు. సరే అని చెప్పేసి ఇక బాలు అయితే రూమ్లోంచి బయటికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక మనోజ్ అయితే రూమ్లోంచి బయటికి వచ్చేసి ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. అమ్మ ఒకసారి పాతింటి తాళం ఇవ్వా. ఎందుకురా? ఏం లేదు, అక్కడ నా ఫైల్ ఒకటి మర్చిపోయాను, ఇంటికి సంబంధించినవి మిగతా సామాన్లు మర్చిపోయాను, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాము అని చెప్పేసి ఇక మనోజ్ చెప్పేసరికి రే అంత అవసరమా ఇప్పుడు అని ప్రభావతి అడుగుతుంటే అవునమ్మా అవసరమే, చూడమ్మా కొంచెం ప్లీజ్ అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు. సరే ఇంకో తీసుకోరా అని ఇక ప్రభావతి తాళం ఇచ్చేసరికి థ్యాంక్స్ అమ్మా అని మనోజ్ అయితే ఇక కీస్ తీసుకుని పాతింటికి అయితే బయలుదేరుతాడు. వెనకాతలే బాలు కూడా ఇక మనోజ్ని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక మనోజ్ అయితే ఇంటికి వెళ్ళిపోయి ఇక డాక్యుమెంట్స్ కోసం అని చెప్పేసి బీరువా అంతా వెతుకుతూ ఉంటాడు. వెనకాతలే ఇక బాలు కూడా మనోజ్ని ఫాలో అయ్యి వెళ్ళడంతో అక్కడికి వెళ్ళాక ఇక మనోజ్ అయితే ఆ పేపర్స్ తీసుకుని చూస్తూ ఉంటాడు. అది గమనించిన బాలు అయితే ఇక అక్కడ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి అమ్మ నాన్న ఒకసారి మీ అందరూ పాతింటికి రండి, అర్జెంటుగా రండి, మీకు ఒక నిజస్వరూపం చూపించాలి, ఒకరిది వేగా రండి, ఇల్లు మళ్ళీ ఎవరొకరు తీసేసుకుంటారు, జాగ్రత్తగా రండి అని చెప్పేసి బాలు ఇక ఫోన్ చేసి చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ అయితే పాతింటికి బయలుదేరుతారు. ఇక మనోజ్ అయితే ఆ ఫైల్ చూసి అమ్మయ్య దొరికింది, ఈ డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టేసి అమ్మ సంతకం పెట్టేస్తే ఇల్లు అమ్మేస్తారు, అప్పుడు నాకు 70 లక్షలు వచ్చేస్తాయి, హ్యాపీగా విల్లాలో ఉండొచ్చు, ఈ చిన్న ఇరుకింట్లో ఉండాల్సిన అవసరం లేదు, నేను షోరూంలో నా ఓనర్ని, నాకు ఒక విల్లా ఉంది అని చెప్పుకోవడానికి భలే ఉంటుంది అని మనసులో అనుకునిక ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళిపోతుంటే ఎదురుగా బాలు అయితే నించుని ఉంటాడు. రే నువ్వేంట్రా ఇక్కడ, ఎప్పుడు వచ్చావురా అని మనోజ్ అడిగేసరికి నేను ఎప్పుడొచ్చానో నీకెందుకు కానీ ఏం చేస్తున్నారా నువ్వు అని బాలు అడుగుతుంటే నేనేం చేస్తాను, నాకు షోరూమ్కి సంబంధించిన ఫైల్స్ ఇంకేమన్నా మర్చిపోయినామని చూడ్డానికి వచ్చాను, ఇప్పుడు ఏమైందిరా అని చెప్పేసి ఇక మనోజ్ అడుగుతుంటే ఏమైందా, నీ చేతుల్లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో నాకు బాగా తెలుసు అని బాలు అడుగుతుంటే నా చేతిలో ఏముంటాయి, నా చేతిలో ఏం లేవు అని మనోజ్ అంటాడు. పక్కకు తప్పుకో అని వెళ్ళిపోతుంటే అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇక మనోజ్ అయితే వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వచ్చారా, రండి, నేనే చూపిద్దాం అనుకున్నాను, కరెక్ట్ టైంకి వచ్చారు, వాళ్ళ చేతిలో ఏమున్నాయో చూశాక షాక్ అయిపోకండి సరేనా అని బాలు చెప్పేసరికి రే మనోజ్ ఏముందో చూపించరా అని ప్రభావతి అడుగుతుంది. అబ్బబ్బే ఏం లేదమ్మా, నా ఫైల్లో ఏమీ లేవు, నేను నాకు సంబంధించినవి పట్టుకెళ్తున్నాను, నా దగ్గర ఏమి లేవమ్మా, ఇవి ఆఫీస్కి సంబంధించినవి అని ఇక మనం చెప్తుంటే అది ఆఫీస్కి సంబంధించిందో లేకపోతే ఇంటికి సంబంధించిందో ఒకసారి మీరే చూడండి అని బాలు చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే వాడు తన చేతిలో ఉన్న ఫైల్ తీసేసుకుంటుంది, మనోజ్ దగ్గర ఫైల్. ఆ ఫైల్ చూసి ఇక ప్రభావతి ఒకసారిగా షాక్ అయిపోతుంది. రే మనోజ్ ఏంట్రా ఇది అని ప్రభావతి అడగగానే ఇక మనోజ్ అయితే అది కాదమ్మా అని మనోజ్ అంటాడు. ఏముంది ప్రభా అని నేను చెప్పేసి ఇక సత్యం కూడా ఫైల్ ఓపెన్ చేసి చూసేటప్పటికి ఇంటి పత్రాలు చూసి ఇక సత్యం కూడా షాక్ అయిపోతాడు. ఏమున్నాయి మావయ్య గారు అందులో, ఏమున్నాయి నాన్న అని రవి, శృతి, మీనా, రోహిణి వీళ్ళందరూ అడిగేసరికి ఇంకేమున్నాయి, ఇంటి పత్రాలు ఉన్నాయి, ఇంటి పత్రాల మీద మీ అమ్మ అమ్మేస్తున్నట్టు సంతకాలు కూడా ఉన్నాయి, మీ అమ్మ సంతకం అసలు ఇక్కడికి ఎలా వచ్చిందిరా మనోజ్ అని సత్యం అడిగేసరికి ఇంకెలా వస్తుంది నాన్న, ఫౌజరీ చేస్తే వస్తుంది, దొంగ సంతకాలు చేస్తే వస్తుంది, వీడికి అమ్మ సంతకం బాగా తెలుసు కదా, చిన్నప్పటి నుంచి రిపోర్ట్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు దిద్దుకునేవాడు కదా, అదే సంతకం అమ్మ ఇప్పటికీ వాడుతుంది, ఆ సంతకం ఇంక వీడికి రాకుండా ఉంటుందా, అచ్చుదిద్దినట్టు అమ్మలాగే పెడతాడు వీడి సంతకం, చాలా గొప్ప పని చేశాడు, ఇప్పుడు ఇల్లు అమ్మేయడానికి మీరు అడ్డొచ్చారు, అందుకని మీ సంతకాన్నే పెట్టేసి ఫౌజరీ చేసేసి ఎలాగైనా ఇల్లు అమ్మేసి ఇంట్లో ఉందామని ప్లాన్ చేశాడు అనిక బాలు వాళ్ళందరూ అనేసరికి ఇక ప్రభావతికి అయితే కోపం వచ్చి మనోజ్ చెంప పగలు కొడుతుంది. ప్రభావతి అమ్మ ఎందుకు కొట్టావమ్మా అని చెప్పేసి ఇక మనోజ్ అడిగేసరికి ఇంకేముందిరా, కొట్టకపోతే ఇంకేం చేయమంటావు, నువ్వు చేసిన పిచ్చి పిచ్చి పనుల వల్ల అమ్మ చాలాసార్లు నేను కాపాడుకుని వచ్చింది, కానీ ఇప్పుడు అమ్మ వద్దన్నా సరే అమ్మ మాట వినకుండా అమ్మ సంతకం పెట్టి ఇల్లు తాకట్టు పెడదామనుకున్నావు, ఇల్లు మొత్తానికి అమ్మేద్దామనుకున్నావు, అమ్మ వద్దని చెప్పిందా, అమ్మ మాట వినకుండా ఇంత పెద్ద తప్పు చేద్దామనుకున్నావా, అసలు అమ్మ క్షమిస్తుందని నువ్వు అనుకున్నావారా అనిక మనోజ్ని బాలు అడుగుతుంటే
అది కాదురా, అది అది అని మనోజ్ అంటుంటే, ఏంట్రా అది కాదు, నిన్ను గారాబంగా పెంచడం నా తప్పు, నిన్ను ప్రేమగా పెంచి అందరికన్నా ఎక్కువగా చూసుకుని బాగా చదివించాను కదరా, అదే కదా నా తప్పు, తట్టుకోలేకపోతున్నాను. ఇంత పెద్ద మోసం చేస్తావని అనుకోలేదురా. మా నాన్నగారి జ్ఞాపకంగా ఉంచుకున్న ఇల్లని కూడా నీకు చెప్పాను, నువ్వు అయినా సరే ఇంటికి వచ్చి ఆ ఫైల్స్ డాక్యుమెంట్స్ తీసుకుని సంతకం పెట్టి మరీ వెళ్తున్నావంటే ఇక నేను ఏమనాలో నాకు అర్థం కావట్లేదురా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటే, బాగా పెంచుకున్నావు కదా ప్రభా, తన మీద ప్రేమ ఎలా ఉంది, బాగా రుచి చూపించాడా? నేను చెప్పాను కదా ఎప్పటికైనా మనల్ని చూసేది ఇద్దరే అని చెప్పేసి, చూసావా వీడెంత బాగా చేశాడో, నువ్వు ఎప్పుడు చూసినా వాడి మీదే ప్రేమలో లొగబోస్తూ ఉంటావు, ఎంత బాగా గౌరవం చూపించాడో ఇవాళకైనా నీకు అర్థమైందా అని చెప్పేసి. సత్యం అంటుంటే, బాగా అర్థమైందండి, వీడు ఎప్పటికీ నన్ను చూసుకోడని, వీడు నన్ను ఎప్పటికీ మోసం చేస్తూనే ఉంటాడని నాకు బాగా అర్థమైంది. తట్టుకోలేకపోతున్నాను వీడి మోసాన్ని, చిచ్చి రే, ఆ విల్లా వద్దు ఏమీ వద్దు, మేము ఆ విల్లాకి రామే రాము, నువ్వు మీ ఆవిడే ఆ విల్లాలో ఉండండి, మాకేమీ అవసరం లేదు అని ప్రభావతి అంటుంది. అది కాదమ్మా, మనందరం అక్కడ హ్యాపీగా ఉంటామనే కదా నేను ఈ ఇల్లుని అమ్మేమంటున్నాను, ఎందుకమ్మా అలా ప్రవర్తిస్తున్నావు అని మనోజ్ అంటుంటే, రే వెర్రి వెంగలప్ప, ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉంటావు సరే, ఈ ఇల్లు అమ్మితే 70 లక్షలు వస్తుంది, ఆ 70-30 కలిపితే ఎంత అవుతుందిరా, 1 కోటి అవుతుంది, మరి మిగతా 2 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావరా అని చెప్పేసి బాలు అడిగేసరికి, ఎక్కడ చోటు తెస్తానురా, ఆ ఎక్కడ చోటు తెచ్చుకో 2 కోట్లు, ఆ 2 కోట్లు తెచ్చాక అప్పుడు ఇల్లు అమ్ముదాము అని చెప్పేసి బాలు చెప్పడంతో, ఏంటి ఇప్పుడు 2 కోట్లు తెచ్చాక అప్పుడు ఇల్లు అమ్ముతారా, అదేంటిది అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, అంతేరా, అది నువ్వు 2 కోట్లు ముందు తీసుకురాకుండా ఇల్లు అమ్మేశాక నువ్వు అక్కడ కూడా 2 కోట్లు కట్టలేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇక అడిగేసరికి, అది నిజమే కదా అని చెప్పి సత్యం అంటాడు. అవునరా, బాలు చెప్పిందే కరెక్ట్, నువ్వు ముందు 2 కోట్లు తీసుకురా, ఆ 2 కోట్లు తీసుకొచ్చాక అప్పుడు ఇంకా మిగతా 70 లక్షలు ఈ ఇల్లు అమ్మేసి అప్పుడు చూద్దాం, దాన్ని బట్టి కడదాం, సరేనా? నువ్వు 2 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావో తీసుకురా, నువ్వు కష్టపడి సంపాదిస్తావో, అప్పు చేసి తీసుకొస్తావో, అప్పు చేసి దానికి వడ్డీ కట్టడానికి ఏడుస్తావో, ఏదో ఒకటి చేసుకో, కానీ 2 కోట్లు తీసుకురా, 2 కోట్లు తీసుకొచ్చాక వాళ్ళకి డబ్బులు ఇచ్చాక అప్పుడు చెప్పు, మేము కూడా ఇల్లు అమ్మేసి అప్పుడు నీ దగ్గరికి వచ్చేస్తాము, సరేనా అని చెప్పేసి సత్యం చెప్తాడు. ఇప్పటికిప్పుడు 70 లక్షలు లేవు, 2 కోట్లు నాకు ఎవడిస్తాడు అని మనోజ్ అంటుంటే, కదా అప్పుడు ఉన్న దాంట్లోనే ఉండాలి కానీ లేని దానికోసం ఆశపడకూడదు, అంత పెద్ద విల్లాలో ఉంటే ఇప్పుడు నీకేమైపోతుందిరా, ఇంత పెద్ద చిన్న ఇల్లులో ఉంటే నీకేమైపోతుంది, చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే పుట్టి పెరిగాము, మర్చిపోయావా? ఈ ఇంట్లో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, అమ్మేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా, అయినా నేను విల్లాలో ఉండను అని చెప్పేసి బాలు కూడా అంటాడు. నేను నాన్న అమ్మ మీనా ఇక్కడే ఉంటాము, నీకు కావాలితే నువ్వు అక్కడ ఉండు, శృతి వాళ్ళు వస్తే వెళ్ళు, వాళ్ళు వస్తారు, లేకపోతే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, నువ్వు మీ ఆవిడ హ్యాపీగా విల్లాలో ఉండండి, మీ డబ్బులతో మీరే సంపాదించుకున్న ఇల్లు కాబట్టి మీరే కట్టుకుని హ్యాపీగా ఆ ఇంట్లో ఉండండి అని చెప్పేసి ఇక బాలు చెప్పేసరికి, అవును మేము కూడా రాము అని శృతి రవి అంటారు. అయ్యో మీరు కూడా రారా, ఎందుకు రారు, నాకు అంత పెద్ద విల్లాలే ఉన్నాయి మనోజ్, అక్కడ మా నాన్నకి 2 ఉన్నాయి, నేను రవిని తీసుకుని వెళ్ళిపోలేక నాకు ఇంట్లో ఉండడం చాలా ఇష్టం, నాకు ఇంట్లో మనుషులు అంటే చాలా ఇష్టం, అందుకని నేను ఈ ఇంట్లో కోరుకున్నాను, అయినా ఇక్కడ నుంచి నాకు నా వర్క్ ప్లేస్ దగ్గర, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా దగ్గరే, నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం, నువ్వు అసలు రమ్మని కూడా అడగద్దు మనోజ్, నేను రాలేను అని చెప్పేసి ఇక శృతి చెప్తుంది. నేను అసలు రాను, ఏదో 2 రోజులు రమ్మన్నారని వచ్చానే తప్ప అక్కడే ఉండిపోయి ఆ విల్లాని కొనేసి అక్కడే ఉండాలని నాకు లేదు అని చెప్పేసి రవి అంటాడు. చూసావు కదా మనోజ్, ఎవరూ రారు, మీరు కావాలితే వెళ్ళండి, మిగతా 2 కోట్ల 70 లక్షలు మీరు కట్టుకుని అక్కడే ఉండండి, మేము మాత్రం రాము, ఈ ఇల్లుని తాకట్టు పెట్టేలా ఉంటే అమ్మేలా ఉంటే మేము మాత్రం రాము అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్తుంది. ఇక మనోజ్ అయితే ఒకసారిగా షాక్ అయిపోయి ప్రభావతినలా చూస్తూ ఉండిపోతాడు. ఇదేంటి అమ్మాయి మాట్లాడేది, ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడే అమ్మ ఈరోజు ఏంటి అసలు ఇంచు కూడా సపోర్ట్ చేయట్లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, కానీ ఇందాక దెబ్బలు కూడా కొట్టింది, ఏం చెయ్యాలో అని చెప్పేసి ఇక మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏమా రోహిణి, మీ నాన్నగారిని అడగమ్మా అంటే అడగలేదు, కానీ ఈ ఇల్లుని తాకట్టు పెట్టడానికి అమ్మేయడానికి సిద్ధపడిపోయావు నువ్వు కూడా, వాడితో ప్లాన్ వేసి వాడిని ఒక్క మాట కూడా అనట్లేదంటే ఈ విషయం నీకు కూడా ముందే తెలుసు కదా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే, అదే అత్తయ్య తెలుసు అత్తయ్య అని రోహిణి అంటుంది. ఇద్దరు ప్లాన్ వేసుకున్న ఇక్కడికి వచ్చి ఈ ఇంటి పత్రాలను దొంగతనం చేద్దామని ప్లాన్ వేసుకున్నారా, ఎంత బాగా ప్లాన్ వేశారమ్మా, మీ ఇద్దరిని నమ్మినందుకు నన్ను చాలా బాగా ముంచారులే అని ప్రభావతి అంటుంది.
అలా అయ్యో అయ్యో అలా కాదు అత్తయ్య అని రోహిణి అంటుంటే, ఎలా కాదమ్మా, ఎలా కాదు, నువ్వే చెప్పు. ఆ మాత్రం నీకు ఇమ్మిత జ్ఞానం లేదా? వాడు ఎలాగో ఈ ఇంటిని కొంటాడు, కానీ వాడికి ఇంకా లాభం రాలేదు. ఫుల్గా లాభం వచ్చాక అప్పుడు కొనుక్కోవడం మానేసి ఇప్పుడు 3 కోట్లకు వచ్చిందని లేని డబ్బులు కూడా తీసుకొచ్చి కడితే రేపు పొద్దున్న నుంచి వాడు వడ్డీ ఎలా కడతాడు? 2 కోట్లు అప్పు చేస్తే నెలకి ఎంత వడ్డీ అవుతుంది నువ్వే చెప్పు. వచ్చిన లాభం అంతా దానికి సరిపోతుంది. అసలు ఎప్పుడు తీరుస్తాడు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు నేను అసలు మీకు ఎందుకు సపోర్ట్ చేసినా కూడా నాకు అర్థం కావట్లేదు. చీ అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనోజ్ని రోహిణిని తిడుతూ ఉంటుంది. అబ్బా ప్రభా, ఈ రోజుకి నువ్వు నాకు నా భార్యలా కనిపిస్తున్నావు, ఒక మంచి తల్లిలా కనిపిస్తున్నావు ప్రభా అని సత్యం అంటుంటే, లేదండి నాకు జ్ఞానోదయం అయింది, ఇవాళ నాకు బాగా జ్ఞానోదయం అయింది. వీడు చేసే పనులన్నీ నాకు ఇలా బుర్ర తినడానికి, నా డబ్బులు మొత్తం పోగొట్టడానికి సరిపోతుంది. వీడిని అనవసరంగా నమ్మాను. నేను వీడు పెద్దోడైతే నన్ను రాన్లా చూసుకుంటాడు అనుకున్నానే, కానీ నావే తీసుకువెళ్ళిపోయి నాయే అమ్మేసి మళ్ళీ తిరిగి నా డబ్బులతోనే వాడు బిల్లా కొంటాడని మాత్రం కళ్ళ కూడా అనుకోలేదండి. రే మనోజ్, కొంటే నువ్వు కొనుక్కో, కొన్నాక పిలుగు వస్తాము, లేదంటే లేదు, లేకపోతే మేము రాము. మాకంటూ ఇల్లుంది, ఈ ఇంట్లోనే చిన్నప్పటి నుంచి మాకు పెళ్ళైనప్పటి నుంచి ఉంటున్నాం కాబట్టి ఇల్లు వదిలి రానరా నేను అని ఇక ప్రభావతి చెప్పేసరికి ఇక అందరూ షాక్ అయిపోయేలా చూస్తూ ఉండిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏం చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.